హాయ్ గైస్, మనం ఈ వీడియోలో HTML బాయిలర్ ప్లేట్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక రెడీమేడ్ టెంప్లెట్ లాగా ఉంటుంది. మన వెబ్ పేజ్ స్టార్ట్ చేయాలి అంటే ఈ బాయిలర్ ప్లేట్ ని యూజ్ చేయడం వల్ల బేసిక్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. బాయిలర్ ప్లేట్ అంటే ఒక వెబ్ పేజ్ కి కావాల్సిన మినిమం బేస్ స్ట్రక్చర్. దీని బేసిక్ స్ట్రక్చర్ ఇది. ఇందులో వన్ లైన్ ఏం డిఫైన్ చేస్తుందో నేర్చుకుందాం. ఫస్ట్ డాక్ టైప్ HTML. ఇది బ్రౌజర్ కి HTML5 వర్షన్ యూజ్ చేస్తున్నా అని చెప్తుంది. వితౌట్ దిస్ బ్రౌజర్ మే నాట్ రెండర్ ప్రాపర్లీ. నెక్స్ట్ HTML lang ఈక్వల్స్ టు n. ఇది ఫుల్ HTML పేజ్ ని వ్రాప్ చేస్తుంది. lang ఈక్వల్స్ టు n అంటే కంటెంట్ ఇంగ్లీష్ లో ఉంది అని చెప్తుంది. నెక్స్ట్ హెడ్ సెక్షన్, పేజ్ ఇన్ఫో, మెటా డేటా, స్టైల్ షీట్స్ ఇక్కడే ఉంటాయి. మెటా క్యారెట్ ఈక్వల్స్ టు UTF-8 అంటే ఆల్ క్యారెక్టర్స్ ని సపోర్ట్ చేయడం. మెటా వ్యూ పోర్ట్ మొబైల్ రెస్పాన్సివ్ డిజైన్ కోసం. టైటిల్ బ్రౌజర్ ట్యాబ్ లో కనిపించే టెక్స్ట్. లింక్ ఎక్స్టర్నల్ CSS ఫైల్ ని కనెక్ట్ చేయడం. పేజ్ లో యూజర్ కి కనిపించే కంటెంట్ మొత్తం బాడీ సెక్షన్ లోనే ఉంటుంది. బాయిలర్ ప్లేట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే పేజ్ కరెక్ట్ గా స్ట్రక్చర్ చేయడం ఈజీ అవుతుంది. మొబైల్ ఫ్రెండ్లీ లేఅవుట్ అండ్ బ్రౌజర్ కంపాటబిలిటీ ఆటోమేటిక్ గా వస్తుంది. కామన్ మిస్టేక్స్ అవాయిడ్ చేయొచ్చు. స్టార్ట్ చేసేటప్పుడు టైం సేవ్ అవుతుంది.